హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, ఈ రోజు వీడియోలో మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన ఏదైతే కింగ్డమ్ మూవీ ఉందో, కింగ్డమ్ మూవీ రిలీజ్ అయ్యి 1 వీక్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈ 1 వీక్ లో ప్రపంచవ్యాప్తంగా ఏ రోజు ఎంత వసూలు చేసిందో అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే మహా అవతార్ నరసింహ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. సో ముందుగా లేట్ చేయకుండా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ డే బై డే కలెక్షన్ గురించి వరల్డ్ వైడ్ గా ఎంత వసూలు చేసింది అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 39 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు ఈ సినిమా 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మూడో రోజు ఈ సినిమా శనివారం 14 కోట్ల రూపాయలు తిరిగి వసూలు చేసింది. అలాగే నాలుగో రోజు ఆదివారం ఈ సినిమా 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఐదో రోజు అంటే సోమవారం వర్కింగ్ డే, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, అలాగే టికెట్ల రేట్ తగ్గడం జరుగుతుంది కాబట్టి 3 కోట్ల 55 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఆరో రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 2 కోట్ల 85 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 2 కోట్ల 10 లక్షల రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా విజయ్ దేవరకొండ నటించిన ఏదైతే కింగ్డమ్ మూవీ ఉందో, ఈ కింగ్డమ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల 50 లక్షల రూపాయలని మొదటి 7 రోజుల్లో వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 130 కోట్ల రూపాయలు. మరి సినిమా అంతవరకు వెళ్తుందా లేదా అనేది మనం చూడాలి. నెక్స్ట్ వచ్చేసి హోంబలే నుంచి వచ్చిన మహా అవతార్ నరసింహ మూవీకి సంబంధించిన కలెక్షన్ లో మేము ఒకసారి కన్నేసినట్టయితే, ఈ సినిమా మొదటి 11 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 98 కోట్ల 30 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 12వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 8 కోట్ల 6 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 7 కోట్ల 50 లక్షల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ ని వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 13 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 113 కోట్ల 86 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 136 కోట్ల 63 లక్షల రూపాయలు అయితే వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 5 కోట్ల 72 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా హోంబాలే దగ్గర నుంచి కేవలం 4 కోట్లతో నిర్మించిన మహా అవతార్ నరసింహ సినిమా ఇప్పటి వరకు దాదాపుగా 142 కోట్ల 35 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఈ సినిమాకి ఇంకా అవకాశం ఉంది, ఇంకో 2 వారాలు టైం ఉంది కాబట్టి ఈ సినిమా దాదాపుగా 200 కోట్ల వరకు వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఈ సినిమా 200 కోట్ల వరకు వెళ్తే నెక్స్ట్ వచ్చే పరశురామ్ సిరీస్ ఉందో ఆ సినిమా కూడా ఇంకా మంచి హైప్ రావడం జరుగుతుంది కాబట్టి దీనికంటే హై లెవెల్లో అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ ఇదన్నమాట విజయ్ దేవరకొండ నచ్చిన కింగ్డమ్ మూవీ, అలాగే హోంబాలే నుంచి వచ్చిన మహా అవతార్ నరసింహ మూవీకి సంబంధించిన కలెక్షన్ వీడియో. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.